బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు అన్ని చోట్ల ఎక్సలెంట్ కలెక్షన్లతో దుమ్ము దుమారం లేపిన నవీన్ పోలిశెట్టి నటించిన లేటెస్ట్ మూవీ అనగనగా ఒక రాజు అద్భుతమైన జోరును చూపించి నవీన్ పోలిశెట్టి కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తో దుమ్ము దుమారం లేపగా రెండవ రోజు బాక్సాఫీస్ దగ్గర సినిమా సంక్రాంతి హాలిడే అడ్వాంటేజ్ ను వాడుకుంటూ సెకండ్ బెస్ట్ మూవీగా దూసుకుపోతుంది. ఓవరాల్ గా ఈ సీజన్ లో రిలీజ్ అయిన మూవీస్ లో బాక్సాఫీస్ దగ్గర ఓవరాల్ గా ట్రాక్ చేసిన సెంటర్స్ లో నైజాం లో ఎక్సలెంట్ గా జోరును చూపెడుతున్న సినిమా ఆంధ్ర సీడెడ్ లో కూడా మరింతగా పుంజుకుంటూ కలెక్షన్ల పరంగా జోరును చూపెడుతూ ఉండటం విశేషం. దాంతో ఈ రోజు సినిమా బాక్సాఫీస్ దగ్గర ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాలలో నిన్నటితో పోల్చితే ఆల్మోస్ట్ ఈక్వల్ అనిపించే రేంజ్ కలెక్షన్లను సాధించవచ్చు. కొన్ని స్క్రీన్స్ ను ఇతర సినిమాలకు ఇచ్చినా కూడా మొత్తం మీద ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తూ ఉంటే సినిమా బాక్సాఫీస్ దగ్గర రెండవ రోజు తెలుగు రాష్ట్రాలలో 4.5 కోట్ల నుండి 5 కోట్ల రేంజ్ దాకా షేర్ అందుకునే అవకాశం ఉంది. ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్ లెక్కలు కనుక బాగుంటే 5 కోట్ల నుండి ఆ పైన షేర్ ను కూడా సినిమా సాధించే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పాలి. ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోల కంప్లీట్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి ఈ లెక్క ముందుకు ఎంత వరకు వెళ్తుందనేది చెప్పగలం. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ లలో పర్వాలేదనిపించే విధంగా ట్రెండ్ ను చూపెడుతూ ఉన్న సినిమా మరోసారి 6.5 కోట్ల నుండి 7 కోట్ల రేంజ్ షేర్ మార్కును టార్గెట్ చేస్తుందని చెప్పాలి. ఇప్పుడు మరి ఓవరాల్ గా సినిమా బాక్సాఫీస్ దగ్గర ఈ అంచనాలను ఎంతవరకు మించిపోతుందో లేక ఇదే రేంజ్ లో కలెక్షన్లను సాధించగలుగుతుందో చూడాలి. టోటల్ గా 2 డేస్ కి గాను సినిమా సాధించే ఏరియాల వారి కలెక్షన్ వివరాలు రిలీజ్ అయిన తర్వాత వీడియో అప్డేట్ లో కలెక్షన్లను అప్డేట్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.